ఆయన సో ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు? నేను బ్యాగ్ వేసుకొచ్చానంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా నా పరిస్థితి ఎలా ఉందో. పోతే ఇంకోటి నాలాగా కనీసం ఇదే కృష్ణనగర్లో ఒక 300 కుటుంబాలు వచ్చినాయి. ఒక 300 కుటుంబాలు వచ్చేసినాయి. సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో నెంబర్ 1గా ఉండే సినిమా ఇండస్ట్రీ ఆడ కూడా ఇంకా అయ్యేది. అక్కడికి మహాబాజు బాబు గారు మరీ ఘోరంగా ఒక్కళ్ళు ఫోకస్ చేసి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇందాక చూపిస్తున్నారు మేడం గారు, ఒక నిమిషం మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పక్కన జగన్ గారు, ఒక ముద్దాయి పక్కన ఈయన. అసలు మొన్న నాకు అర్థం కాలేదు. నాకు ఒకే విషయం, ఈయన 300 కోట్లు ఎంతో తెలిసేంతరు స్కామ్. అసలు నాకు అర్థం కాలేదు. అదొకటేనా? ఇంకా కనపడలేదు. ఇంకా అంటే అది కూడా ఈ 4.5 ఏళ్లలో ఈ 300 కోట్లు కనపడ్డాయి అనమాట ఈ నిరిగించడానికి. ఇంకా కావాలి. ఇది రౌడీ పరిపాలన, అది మామూలు పరిపాలన కాదు. వామ్మో, అసలు చెప్పాలంటే ఏమనంటే కేసీ పెట్టేస్తున్నారు కాదు, ఇంటికి వెళ్ళి మరీ చెప్తున్నారు వార్నింగ్లు. మరి మొన్న పవన్ కళ్యాణ్ బోట్ల విషయంలో కనుక మనిషికి 50,000 ఇచ్చాడు. ఆయన వచ్చే ఫ్లైట్లో అవసరమా? ఫ్లైట్ మీద వచ్చాడంటే గంటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈయన హెలికాప్టర్లు వేసి తిరుగుతాడు. లేకపోతే ముఖ్యమంత్రి అన్నాక హెలికాప్టర్లు వెళ్ళకుండా పడవలేదు. ఏది ఇక్కడ నుంచి సపోజ్ ఒక 2 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వెళ్తాడు. సరే వచ్చాడు, ఊరు వచ్చాడు, రాజమండ్రి వచ్చాడు, పరదా వేసుకుని తిరుగుతాడు. డైరెక్ట్గా వచ్చాడు, డైరెక్ట్గా రావాలి. నాకు అదే అర్థం కాదు. మొన్న కనుక పరదా కనుక రాకుండా ఉంటే కనుక, బస్సులో కనుక కనుక ఉంటే కనుక సరిగ్గా 70 నేను చూపిద్దాం అనుకున్నా వాస్తవంగా. నేనే కదండి, రోడ్డు మీద దారిలో కూడా ఉన్నారండి చాలామంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి మరి ఆంధ్రలో? అమ్మో, నా చూస్తేనే ఆ దరిద్రాన్ని, ఆ ఘోరాన్ని నేను చూడలేక కనీసం కనీసం రోడ్డు బాగోపోయినా, కొద్దిగా బాగోపోతే గబుక్కుని ఎవరు ఆయన ఇంత అందులో కొద్ది మనకే వరదలు వర్షాలు భయంకరంగా వచ్చేసింది మాకు. చూసినా మామూలు కొద్దిగా బాగోపోతేనే కొద్దిగా నడవలేము. అసలు బైకుల మీద వెళ్ళినా కాదు, ఇక్కడ దాకా సార్ మునిగిపోయి బైకులు కూడా మరీ ఘోరంగా. అసలు ఎంత ఘోరం అంటే అసలు సరే. సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏమండి సంక్షేమ పథకాలు నవరత్న పథకాలు ఎలా పనిచేస్తున్నాయి ప్రజల్లో? నవరత్న ఏ రత్నం ఇచ్చాడు కట్ట చెప్పండి ఒకసారి. ఏ రత్నం? అదే నవరత్నాలు ఏ రత్నం కట్టకుంది చెప్పండి. ఒక రత్నం కట్టకుందా? ఇది అమ్మ ఒడి అన్నాడు, బాగానే ఉంది. అమ్మకి కడుపులో కొంచెం సరే బాగాలేదులే అని చెప్పి అమ్మకి ఇచ్చేంత మాత్రాన మరి తండ్రి పరిస్థితి ఏంటండి? తండ్రి కష్టపడితేనే వచ్చేది ఏదన్నా. సరే, తండ్రి కష్టపడి కనీసం కొంచెం మందు అవుతాడు ఖచ్చితంగా. అసలు తాగలిగే మందేనా? ఇవాళ వచ్చిన బ్రాండ్ రేపు ఉండదు, రేపు వచ్చిన బ్రాండ్ ఇల్లు ఉండదు. పైగా ఆ తాగామనుకో తాగుతాడని తీసేశారంటున్నారు కదా. ఎవరు ఏమని తీశారు? తండ్రికి డబ్బులు ఇస్తే తాగి ఆ రోడ్ల మీద పడిపోతాడని ఇవ్వట్లేదంట. అమ్మ ఒడేమో అది భయంకరం. కానీ తండ్రిని పడి రాసి చేసింది. తండ్రి లేకపోతే నాకు అర్థం కాదు, తండ్రి లేకపోతే అమ్మ ఒడి ఎందుకు వస్తుందండి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఏం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు చెప్పు? కనీసం నాకు తెలిసినంత వరకు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా కనీసం పూర్తిగా కరెక్ట్గా ఇప్పుడు వాలంటీర్ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. వాడు చదువుకి 5,000 రూపాయలు వాలంటీర్. వాడు వాలంటీర్ జాబులు ఇస్తే నువ్వు అయిపోయినట్టేనా? అదే నెలకు 5,000 రూపాయలు. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చి పోతున్నారండి చాలామంది నా ఫ్రెండ్స్. ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు ఒక మాటలో? నాకు తెలిసినంత వరకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అసలు రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను అంతే. సో చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తుతో వస్తున్నారు జనసేన టీడీపీ. సో ఎలా ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు? నాకు తెలిసినంత వరకు జనసేన టీడీపీ కలిస్తేనే అక్కడ రాష్ట్రాన్ని కొద్దిగా బాగు చేస్తారని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడుగా ఉంటే కట్టండి. ఎందుకంటే అమ్మో అది గిరికేశాడు సార్, రాష్ట్రం మొత్తం గిరికేశాడు సార్, భయంకరంగా గిరికేశాడు. ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిందే, అమ్మో అది చూడలేము సార్ నిజంగా సార్. ఘోరం సార్ బాబోయ్. నేను అసలు నా తట్టుకోలేక హైదరాబాద్ వచ్చేసారు బాబోయ్ నిజంగా.